హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. బంధం ఎపిసోడ్ నెంబర్ 23. ఇప్పటి వరకు నా కోసం మీరు చాలా చేశారు, కానీ అన్నిటిలోకి తోడుగా ఉన్నారు. మీకు ఒక లైఫ్ ఉన్న విషయం మర్చిపోకండి. నా జీవితంలో ఇలానే రాసి పెట్టుంది. అందుకే ఇక్కడి నుంచి ఒంటరిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. విన్ని అని ఏడుపు గొంతుతోంది. కొంచెం కష్టంగా ఉన్నా సరే స్నేహ వైపు చూసింది. ఇంతేనా మన 8 సంవత్సరాల స్నేహం? ఇంతేనా? ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? నువ్వు నాకు కష్టం ఏంటే? గట్టిగా ఇప్పుడు పిలిచి వదిలి వాళ్ళిద్దరి వైపు చూసింది. చూడు స్నేహ, రేపు ఊహించలేని జరగడమే జీవితం. అంటే నా లైఫ్లో నుండి స్వీటీ దూరం అవ్వాలని ఉంది, అందుకే దూరం అయిపోయింది. వీరు నాతో నాతో కూడా లేడు. మీరిద్దరు కూడా ఇలా నా దగ్గర ఉంటే భయం వేస్తుంది, మీరెక్కడ నాకు దూరం అవుతారని. అందుకే చెప్తున్నాను, మీరు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇది ఆఫీస్ వాళ్ళకి ఇచ్చే క్వార్టర్స్. ఇక్కడ ఉంటే అతనికి దయాదాక్షిణ మీద బతుకుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే అందుకే నేను చెప్తున్నాను అని చెప్పి ఒకసారిగా మొత్తం పరీక్షగా చూసింది. ఎక్కడ చూసినా స్వీటీ జ్ఞాపకాలైతే నేను చిత్రవద చేస్తుంటే కష్టంగా కన్నీళ్ళని బిగించి, నన్ను క్షమించరా, నేను తీసుకొని తెచ్చుకోలేకపోయాను. రాక్షసుడు నిన్ను ఎలా చూసుకుంటాడో అనేది నాకు చాలా భయంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఇద్దరి వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి వరకు చాలాసార్లు ఆపడానికి ప్రయత్నం చేశారు ఇద్దరు, కానీ ఎవరి మాట వినలేదు. చాలా మండుగా మారిపోయింది. వెళ్ళిపోతున్న వినీని చూసి అక్కడున్న సంథింగ్, ఏదో ఒకటి చెయ్యి, నాకు ఏదో ఒకటి చేయాలని ఉంది, కానీ విన్ని నా మాట వినట్లేదు కదా. ఏం చేస్తాం, తనకి తగిలిన గాయాలు అలాంటిది. కొన్ని రోజులతో పాటు తను ఒంటరిగా ఉండటమే మంచిది. కొంచెం బాధలో నుండి తేరుకుంటుంది అని అనుకుంటూ వాళ్ళు కూడా ఫ్లాట్ ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. ముందుగానే ఇల్లు చూసుకోవడంతో వల్ల వేరే ఇంటికి షిఫ్ట్ అయింది. వెళ్ళి సామాన్లు కూడా తన కష్టార్జితంతో కొన్నవి కాబట్టి వెంటనే వ్యాన్లో కూడా రావడంతో వాటిని సర్దుకోవడంలో పడిపోయింది. చిన్నప్పుడు కొనమన్న సైకిల్ చూసింది. కన్నీళ్ళు ఉక్కపట్టుకోలేక కిందని కూర్చొని ఏడుస్తుంది. నన్ను క్షమించు స్వీటీ, నేను కాపాడలేకపోయినా ఆ సమర్థురాలిని నన్ను క్షమిస్తావు కదా అని మనసులో అనుకుంది. అప్పుడే ఇంటి ఓనర్ రావడం గమనించి పైకి లేచి కన్నీళ్ళని తుడుచుకుంది. చూడమ్మా, నేను ముందే నీకు కండిషన్స్ పెట్టాను. వెంటనే ఆడపిల్లవు కాబట్టి ఇస్తున్నాను ఇల్లు. గోడకి మేకులు ఉండకూడదు, అస్తమానం ఫ్యాన్ లైట్ వేయకూడదు. ముఖ్యంగా మరీ చెప్తున్నాను, ముఖ్యంగా ఇంటికి ఎవరు మగవాళ్ళు అనేది రాకూడదు. అర్థమవుతుంది కదా? రెంటు 12,000. అదేంటండి, నిన్న 9,000 కదా, మెయింటెనెన్స్ 3,000 అమ్మా అన్నాను చెప్పాను కదమ్మా. ఇక నువ్వు ఎక్కువ మాట్లాడావనుకో, ఇక నువ్వు ఎక్కువ మాట్లాడాలని వెళ్ళిపోయాడు అక్కడ నుండి. వేరే కంపెనీలో పూర్తిగా జాబ్ మానేసింది. అప్పటి నుండి తనకెవరూ లేరని, తనకి ఒంటరి బతకాలని నిర్ణయించుకుని రోడ్ల మీద ఉద్యోగాల గురించి వెతకడం ప్రారంభించింది. 4 రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నా సరే ఎవరు తనకి జాబ్ ఇవ్వట్లేదు. ఆశ్చర్యం వేసింది. తన క్వాలిఫికేషన్ అన్నిటికన్నా హై మార్క్స్ కూడా వచ్చాయి. ఎందుకు ఏ కంపెనీలో జాబ్ కూడా రావట్లేదు అర్థం కాలేదు. తను పక్కన చూసిన తనకి BMW ఒకటి తన పక్క నుంచి వెళుతూ కనిపించింది. అప్రయత్నంగా కార్ నెంబర్ చూసిన తనకి కోపం కళ్ళల్లో రగిలిపోయింది వినమ్రకి. అయినా సరే నడకను ఆపకుండా వెళ్ళిపోతున్న తన పక్క నుంచి వచ్చిన వీరును కారు తనని చూసి, ఏంటి ఇలా వాకింగ్ చేస్తున్నావు, జాబ్ ఎవరు ఇవ్వట్లేదా నీకు అని వంకరగా కోపంగా తన వైపు చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? కోపంగా ఉందా, కసిగా ఉందా కదా నా మీద అని అంటున్న వీరిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి అలా మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు? నువ్వు ఎంతలా తిరిగినా సరే నీకు జాబ్ రాదు, ఎందుకంటే నేనే నీ ప్రొఫైల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాను కాబట్టి అన్న మాట పూర్తి కాకముందే తన వైపు కోపంగా చూసింది. అసలు నీకు మనసు అనేది లేదా? ఎందుకు నన్ను ఇంతలా వేధించి తింటున్నా? నీకు కావాల్సింది నా కూతురు, అయినా సరే ఎందుకు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అని కన్నీళ్ళతో అడుగుతున్న తన వైపు చూసి వెంటనే కార్ని ఒక సైడ్కి పార్క్ చేసి తన వైపు చూస్తూ వస్తున్నాడు. అలా వస్తున్న వీణు చూసి ముఖాన్ని తిప్పుకుంది. ఎందుకంత కోపం అని చాలా కూల్గా అడిగిన తనని చూసి రక్తం ఉడికిపోయింది. వెంటనే అతని ముఖం కూడా చూడాలనిపించక వెళ్ళిపోతున్న తన చేతిని పట్టుకొని తన మీదకి లాక్కున్నాడు. ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? మాట్లాడుతున్నా కదా, అయినా నాకు చెప్పకుండా జాబ్ ఎవరు రిజైన్ చేయమన్నారు అని కొంచెం కోపంగా అడగడంతో తన వైపు అసహ్యమైన కళ్ళతో చూసి, మిమ్మల్ని చూస్తేనే పాపం తగులుతుంది. నా కూతురు నా నుండి దూరం చేసేసారు, మిమ్మల్ని నేను ఇప్పటికీ క్షమించను అని కోపంగా అని వెంటనే తన నుండి విడిపించుకొని వెళ్ళిపోతుంటే తన ముంచేతిని పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. మాట్లాడుతున్నప్పుడు అలా వెళ్ళిపోకూడదని మినిమం కామన్ సెన్స్ తెలీదా నీకు? తల్లి నుండి బిడ్డను వేరు చేయడం కన్నా కామన్ సెన్స్ కాదని మీకు తెలియదా? తను తగ్గకుండా అంది. అయితే రివెంజ్ ప్లాన్ చేసావు అంతేనా? ఈ మీద రివెంజ్, అదే
ఉంటే ఎప్పుడో నా కూతురు నా దగ్గర నుంచి తీసేసుకునేదాన్ని. కానీ నా వెనుక బలగం ఏమీ లేవు కాబట్టి కామ్గా ఉండిపోయాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఇది నోట్ చేసుకో, జీవితంలో నేను నీ దగ్గరికి రాను. అంతే కాదు, మొన్నటి వరకు కేవలం స్వీటీని దగ్గరికి రాకముందు వరకు నేను ప్రేమిస్తూనే ఉండేదాన్ని. నువ్వు లేకపోయినా సరే హ్యాపీగా స్వీటీతో బతికేద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ప్రేమించడమే నా తప్పు. విన్నీకి రైట్ చాయిస్ కాదు. గుర్తుపెట్టుకో. ఇంకెప్పుడు ఈ క్షణం నుంచి నా మనసులో నువ్వు లేవు అని కోపంగా తన చేతిని వదిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న తనని కన్నీయంగా చూస్తూ ఈవిల్ స్మైల్ నవ్వుకున్నాడు తనలో తానే. బాబుకి అదొక్కటే వచ్చు కాబట్టి. కంపెనీలన్నీ మొత్తం తిరిగింది వినమ్ర. కానీ ఎక్కడ తనకి జాబ్ కూడా రాకపోవడంతో అసహనంగా అనిపించి తిరిగి వెళ్ళిపోయింది. మరుసటి రోజు కూడా అలా జాబ్ కోసం వెతుకుతున్న తనకు ఒక కంపెనీలో ఇంటర్వ్యూస్ ఉండటంతో వెంటనే అక్కడికి వెళ్ళింది. అప్పుడే విన్ని టర్నింగ్ కూడా రావడంతో ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, గౌతమ్. జితేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీలోకి తను వెళ్ళింది. వీరికి ఆపోజిట్ కంపెనీలో తను ఇంటర్వ్యూకి రావడంతో అసహనంగా అనిపించింది. ఎదురుగా ఉన్న వినమ్రను చూసి గౌతమ్ కొంచెం ఆశ్చర్యపోయాడు. వినమ్ర అని అనుమానంగా కనుబొమ్మలు ముడిచి అంటుంటే తన వైపు ఇబ్బందిగా చూసి లేచి వెళ్ళిపోతుంటే, ఎందుకు వెళ్ళిపోతున్నా, కూర్చోండి. వెంటనే తన ప్రొఫైల్ మొత్తం చెక్ చేశాడు. మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు, ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా అని న్యూట్రల్గా అడుగుతున్న గౌతమ్ని చూసి, అది అతనికి చిన్న గొడవ అయింది నాకు. అందుకే నా మీద పగతో ఇంకెక్కడ జాబ్ రాకుండా అతని కంపెనీలో చేయమన్నాడు. నేను చేయనని చెప్పాను, అందుకే నేను బ్లాక్ లిస్ట్లో పెట్టాడు అని పొలైట్గా సమాధానం ఇచ్చింది. అవునా అని మనసులో అనుకుంటూ అంతలోనే ఒక కన్నింగ్ ఆలోచన వచ్చింది గౌతమ్కి. రే వీర్, ఇప్పుడు కదరా మజా అంటే, ఆట ఇప్పుడే మొదలైంది. నీ పియ్య నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చింది, చెబుతా నీ పని ఎలా ఆడుకోవాలో అలానే ఆడుకుంటా అని మనసులో అనుకుంటూ నా యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పడంతో కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఏదో మాట్లాడబోతుంటే, నీ సాలరీ 1,00,000, నీ క్వాలిఫికేషన్ బట్టి, నీ ఎక్స్పీరియన్స్ని బట్టి నా పిఏగా నువ్వు అపాయింట్ అయ్యావు, రేపటి నుంచి వచ్చేసాయి అని అనడంతో థ్యాంక్ యూ అని పొలైట్గా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవడం జితేంద్ర కంట్లో పడింది. రే, అమ్మాయి ఎందుకు వచ్చింది అని గౌతమ్ క్యాబిన్లోకి వచ్చి అడుగుతున్నాడు. జితేంద్ర జాబ్ కోసం వచ్చింది డాడ్ అని అనడంతో, వాట్, జాబ్ కోసం వచ్చిందా? అవును అని మాత్రమే సమాధానం ఇచ్చాడు. అదేంటి, తను వీర్ కంపెనీలో కదా వర్క్ చేసింది, అక్కడ మానేసి మన దగ్గర జాయిన్ అయింది. ఇప్పుడే ఆ వీరిని ఆడుకునే అవకాశం వచ్చింది. తన గుట్టు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ అమ్మాయికి మాత్రమే తెలుసు. మెల్లగా తనని మచ్చిక చేసుకుని ఆ వీరు ఎలా ఆలోచిస్తున్నాడో మనం తెలుసుకుంటే టెండర్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఏమంటారు? ఆలోచన కూడా బాగానే నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాడు. ఇప్పుడు ఆ వీరిగాడికి అసలు ఆట చూపిస్తా కదా అని మనసులో కోపంగా అనుకుని వెంటనే ఎడమ చేతితో ఫోన్ అందుకొని వీరికి ఫోన్ చేస్తున్నాడు గౌతమ్. అవతల ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న వీరికి ఫోన్ కాల్ రావడంతో ఎదురుగా ఉన్న నెంబర్ వైపు చూపు పడింది. ఈవిల్ స్మైల్తో ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా, నన్ను మిస్ అవుతున్నావా ఏంటి అని అన్న చిరునవ్వుతో అంటుంటే, నేను మిస్ అవ్వడం కాదురా, నీ పియ్య నా దగ్గరికి జాబ్ కావాలని వచ్చింది అని అనడంతో ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. ఏంట్రా, ఏం మాట్లాడలేదు, షేక్ అయ్యావు కదా. నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో జరుగుతుందని. వెల్, అయినా నీ పియ్య ఉంటుందిరా. నిజం చెప్పాలంటే దాన్ని చూసిన మొదటి చూపులోనే తనని ఎలా అయినా సొంతం చేసుకోవాలనుకున్నాను. కానీ నాకే ఇలాంటి అవకాశం వెతుక్కుంటూ వస్తుందని నేను అసలు అనుకోలేదు అని అనడంతో అసహనంగా ఫీల్ అయ్యి, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ పియ్య నా దగ్గర ఉందని అదే కదా చెప్తున్నా ఇందాక నుండి. సరే అయితే ఉంచుకో అని ఫోన్ పెట్టేశాడు వీరు. ఇదేంటి, నేనేదో భయపడదామని చేస్తుంటే వీరు నన్ను లైట్ తీసుకుంటున్నాడు. సంథింగ్ ఈజ్ ఫినిషింగ్ అని మనసులో అనుకున్నాడు. ఏదైతే నాకు వినంబర నా దగ్గరికి వచ్చింది, అది చాలు అని మనసులో అనుకుంటూ గాల్లో తేలిపోతున్నాడు. ఇంటికి వచ్చిన విన్నికి కొంచెం తలనొప్పిగా ఉండటంతో ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ తెరిచి అప్పటికప్పుడే టీ ప్రిపేర్ చేసి తాగుతుంది. స్వీటీ, ఇంకా టైం అయిందమ్మా, ఇంకా పడుకునే ఉన్నావా అని నోటి నుండి రావడంతో ఎదురుగా ఉన్న స్వీటీ ఫ్రేమ్ వైపు చూస్తూ, స్వీటీ లేదు కదా. నేను తనిందనుకొని మామూలుగా మాట్లాడేస్తున్నాను అని అనుకుంటే తినబుద్ధి కాక డోర్ వైపు చూసుకుంటూ మంచానికి ఆనుకొని కూర్చుంది. శ్రావ్య స్నేహ నుండి మిస్డ్ కాల్స్ వస్తున్నాయి, అయినా సరే కావాలని ఎత్తలేదు. పాపం, వాళ్ళు తన కోసం చాలా చేశారు. ఇప్పుడు తను ఎక్కడుందో చెప్తే మళ్ళీ తన కోసం వాళ్ళు ఇక్కడికి రావడానికైనా వెనకాడరు. ఇప్పటికైనా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకొని అని మనసులో అనుకుంటూ ఆ రోజు కాలాన్ని కరిగించింది. మరుసటి రోజు ఏదో విధంగా లేచి గుడికి వెళ్ళాలనిపించి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళింది. అప్రయత్నంగా అదే గుడికి
ప్రసన్నాంబ గారు ముందుగానే ఫాలో అవ్వడం ఆ గుడికే వచ్చారు. స్వీటీ పేరు మీద అర్చన చేయించి వెనుతిరుగుతున్న తనకి ప్రసన్నాంబ గారు కనిపించడంతో ముఖాన్ని తిప్పుకొని వెళ్ళిపోతుంటే, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలమ్మా. విరక్తికి కూడిన నవ్వుతూ, ఏం మాట్లాడాలమ్మా? ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు? నా దగ్గర ఇంకా లాగేసుకోవడానికి ఏమీ లేదు. స్వీటీ మీ మనవరాలు మీ దగ్గరికి వచ్చేసింది అని కన్నీళ్లతో అంటుంటే ఒక్కసారి తను అడ్డు తప్పుకుంది. బుల్లిబుల్లి గౌన్లతో 2 పిలకలు వేసి వెళ్ళి అని కన్నీళ్లతో ఉంటున్న తనని కూతురిని చూసి స్వీటీ అని తనని హత్తుకుపోయింది. విన్ని, నేను చూడటానికి నువ్వు రావట్లేదు, గేమ్లో ఓడిపోతావని కదా. గేమ్నా? అవును అని నిలువుగా చూపింది. గేమ్ ఏంట్రా? గేమ్ ఏంట్రా అని 2 కనుబొమ్మలు ముడిచి అనడంతో, నువ్వు ఫ్రెండ్తో బెట్ కట్టావంట కదా, నన్ను చూడకుండా ఉండకూడదని. నేను నిన్ను ఓడిపోనివ్వను విన్ని, నేను నిజంగా ఓడిపోనివ్వను అని అంటున్న తన అమాయకత్వాన్ని చూసి కన్నీళ్ళు ఆపుకోలేక తన గుండెలకు హత్తుకుంది. దాదాపు 6 రోజుల తర్వాత తన కూతురిని తాకిన చర్మాన్ని చూస్తూ ఉండిపోయింది. అక్కడంతా బాగానే ఉంది కదా నాన్న, నేను ఎవరు ఏమీ అనట్లేదు కదా అని ఆప్యాయంగా తన కూతురిని అనడంతో చిన్నగా తల ఊపింది, లేదు అన్నట్టు. కోపంగా ప్రసన్నాంబ గారి వైపు చూసి, నీ కొడుకు కూడా చిన్నప్పుడు దూరం అయిపోతే ఇంతకన్నా ఇంకెక్కువ బాధపడగలరు ఏమో కదండి. నేను నా ఒంటరి బతికైనా ఏదో మొండి ధైర్యంగా నేను ఇలా ఉన్నాను. కానీ నా పరిస్థితిలో మీరు ఉంటే ఏం చేసేవారో తెలియదు. కానీ మీ కొడుకు తల్లిని బిడ్డను వేరు ఎంత పాపాన్ని మూట కట్టుకున్నాడో మీకు అప్పుడు తెలియదండి అని కోపంగా చెప్పి స్వీటీని కన్ను నిండుగా చూసుకుంది. ఈజిట్ అని అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు వీరు. వైట్ కలర్ కుర్తీ డ్రెస్తో నుదుటిని కుంకుమతో వస్తున్న వీణు చూస్తూ ఒక క్షణం ఉండిపోయింది. మరుక్షణం తన కోపం తన ముఖం మీద చేరడంతో అప్రయత్నంగా పక్కకు తిప్పుకుంది తనని. ఏంటి మా మమ్మీకి నా మీద కంప్లైంట్ చేస్తున్నట్టున్నావుగా అని అనడంతో, నీకు నా బాధ కంప్లైంట్లా కనిపిస్తుంది, కానీ ఆ కంప్లైంట్లో కూడా నా బాధ స్వీటీ మీద ప్రేమ కూడా నీకు కనిపించట్లేదు. నీకు ఇప్పటికైనా ఒక ఛాన్స్ ఇస్తున్నాను, దయచేసి నా కూతురు నాకు ఇచ్చేసాయి. నేను నా కూతురిని ఎక్కడికైనా దూరంగా తీసుకొని వెళ్ళిపోతాను అని కోపంగా అరుస్తుంది తన మీద. అది అస్సలు జరగదు అని అంటుంటే, వీరు ఎందుకు ఇలా మారిపోతున్నావురా? తన విషయంలో పాపం కూతుర్ని దూరం చేసుకొని ఎంతలా బాధపడుతుందో నీకు తెలియట్లేదు నాన్న. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ మామ్. నాకు స్వీటీ కావాలి, నా కూతురు నాతోనే ఉండాలి, కానీ స్వీటీని కన్నా విన్ని మాత్రం నాకు వద్దు అని అనడంతో కోపంగా తన వైపు చూసి, దేవుడు అనేవాడు ఉంటే నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు వీరు. అప్పుడు నువ్వు కోరుకున్నా సరే నేను నీ దగ్గరికి రాను అని కోపంగా తన వైపు చూస్తుంటే వెంటనే స్వీటీ వైపు చూసింది. ఒక్కసారిగా తన చర్మాన్ని మనసారి ఫీల్ అవుతూ తనని గట్టిగా హత్తుకొని విడలేక వెళ్ళిపోతుంటే వీణు అప్రయత్నంగా తన కాళ్ళని అడ్డు పెట్టాడు. వెంటనే వెంటనే అమాంతం పడిపోతున్న నడుమును పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. అక్కడే ఉన్న పూజారి గారు దేవుడికి నమస్కరించి పూల దండను వెనక్కి విసరడంతో ఆ దండ వచ్చి వాళ్ళ మీద పడింది. ఆమె మమ్మీకి ఫ్రెండ్కి మెడలో దండ పడింది అని ఎగురుకుంటూ గంతులు వేస్తున్న తన అరుపుకి వెంటనే తేరుకొని కోపంగా దండని విడిపించుకొని వెళ్ళిపోతుంటే, ఆగమ్మ, చక్కగా ఉన్నారు ఇద్దరు, ఇది అనుకోకుండా పడిన దండ కాదు, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆశీర్వదించి వేసిన దండ అని అనడంతో కోపంగా అనిపించి తన వైపు పూజారి గారి వైపు చూసి, మనుషులు లేని మనుషులతో నేను ఉండలేని పూజారి గారు, క్షమించండి అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ నుండి తను అన్న మాటలు కొంచెం బాధ కలిగించాయి అక్కడ ఉన్న ప్రసన్నమ్మ గారికి. కానీ కొడుకుని ఏం అనలేదు కదా, అందుకే కామ్గా ఉండిపోయింది. స్వీటీని ఎత్తుకునేసరికి వెళ్ళిపోతున్న వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉండిపోయింది. ఫ్రెండ్ విని చాలా బాధపడుతుంది కదా అనే అమాయకంగా అడుగుతున్న తనని చూసి బాధపడాలి, అప్పుడే మరి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అని తన వైపు చూసి అంటుంటే అర్థం కాలేనట్లు ఫేస్ పెట్టింది. ఏంటి అర్థం కాలేదు కదా? లేదు అని నిండుగా తల ఊపడంతో, పర్వాలేదులే, ఈరోజు నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ కొని పెడతాను, వస్తావా నాతో అని అనుకుంటూ విన్ని కూడా వస్తే తింటాను, తను రాదమ్మా అని అనుకుంటూ వాళ్ళమ్మని స్వీటీని తీసుకొని గుడిలోంచి బయటకు వచ్చాడు. ప్రసన్న అమ్మగారికి కూడా కోపంగా అనిపించింది. ఒక్కసారి ఆలోచించరా, స్వీటీని తనకి ఇచ్చేద్దాం, లేదంటే విన్నీని తీసుకొని తెచ్చుకుందాం, అవసరం లేదు అని గంభీరంగా చెప్పి డ్రైవర్కు కూర్చోమని
కారు పోనిమ్మని అనడంతో క్షణాల్లోనే కారు పోనిచ్చాడు. వెళ్తున్న స్వీటీ కారు వైపు చూస్తూ ఉండిపోయింది వినమ్ర. నా కూతురు నా నుండి దూరం చేసింది. నేను ఎప్పటికీ క్షమించలేను అని మనసులో కోపంగా అనుకుంటూ అప్పటికే ఆఫీస్కి టైం అవ్వడంతో అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఈ రోజు నుండి వినమ్ర ఆఫీస్లో జాయిన్ అవుతుందని గౌతమ్ తెగ పోతూ తలని 10 సార్లు తువ్వుతూ అద్దంలో 10 సార్లు చూసుకుంటూ హుషారుగా ఆఫీస్కి వచ్చాడు. అలా ఆఫీస్కి వచ్చిన తనకి విన్ని ఇంకా రాకపోవడంతో కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాడు. అప్పుడు మై కమింగ్ సార్ అన్న వినమ్ర గొంతుకి వినిపించడంతో అప్రయత్నంగా తన వైపు చూశాడు. వినమ్ర నువ్వు కమ్ అని అనడంతో ఇబ్బందిగా తల ఊపి సారీ సార్ కొంచెం లేట్ అయింది, గుడికి వెళ్ళేసి వచ్చాను. మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి చెప్పు అని అనడంతో ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఇక్కడ బాస్ అండ్ నేను పిఏని మాత్రమే, అది గుర్తుపెట్టుకొని నాతో ప్రవర్తించండి అని కొంచెం కోపంగా అంది వినమ్ర. అంటే నా ఉద్దేశం అది కాదు వినమ్ర అని ఏదో మాట్లాడిపోతున్న తనని చూసి ఈరోజు మీ షెడ్యూల్ చెప్పమంటారా అని కొంచెం గంభీరంగా అంది. పులిహోర కలపడానికి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదని తెగ ఫీల్ అయ్యాడు బాబు. వెంటనే నీరసంగా అలానే అని అనడంతో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టింది. మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను సార్ అని అనడంతో వెళ్ళు అని నీరసంగా చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరో చోట శ్రావ్య తన ఇంట్లో బాధగా కూర్చున్నాడు. అప్పుడే వాళ్ళమ్మ వచ్చి ఏమైంది 3 రోజుల నుంచి అదే విధంగా ఉన్నారు అని అనడంతో వీటిలో విన్ని మాతో మాట్లాడలేదమ్మా, పోతే పోయింది దరిద్రం, మీరు తనకి చాలా సేవ్ చేయడమే సరిపోయింది, మీకంటూ ఒక భవిష్యత్తు ఉందని మర్చిపోతున్నారు అని కొంచెం కోపంగా వినిపించింది తల్లి గొంతుకు. తన వైపు చూసి అలా ఎలా మాట్లాడాలనిపిస్తుందమ్మా, నీకు అవతల మా బెస్ట్ ఫ్రెండ్ చూడు, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకు మాత్రమే ఉండాలి, ఊరికే పోగేసుకోకూడదు. ఇప్పటి వరకు తనతో ఉన్నది చాలు, 2 రోజుల్లో నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాను మీ నాన్న అని తన ముందు కొంతమంది ఫోటోలు వేసింది శ్రేయ. చూసి సారీ అమ్మ, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. చేసుకోకపోవడం ఏంటే, నీకు మతుండే మాట్లాడుతున్నావా? వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే రేపు 2వ దానికి కూడా పెళ్లి సంబంధాలు ఎలా వస్తాయనుకుంటున్నావు? మీరు ఎన్నైనా మాట్లాడండి, కానీ నేను పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నాను ఇప్పుడప్పుడే అని చెప్పి నీరసంగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. నువ్వైనా దానికి చెప్పవే అని శ్రావ్యాన్ని అంటున్న వాళ్ళ అమ్మని చూసి అక్క చూసింది కదమ్మా, ఇక దాని గురించి వదిలేసే అని తను కూడా చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆడపిల్లకి పెళ్లి చేయడం అంటే ఎంత కష్టమో వీళ్ళకి తెలియట్లేదు. రేపు వీళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత, అందులోని ఆడపిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది నా బాధంతా అని రుసరుసలు ఆడుకుంటూ వెళ్ళిపోయింది అక్కడ నుండి. గౌతమ్ ముఖాన్ని కూడా చూడక ఆ రోజు మొత్తం వర్క్ చేస్తూనే ఉంది వినమ్ర. పులిహోర కలుపుదాం అనుకున్న గౌతమ్కి తను మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోగా తనతో చాలా స్ట్రిక్ట్గా ఉండడంతో ఇక తన వర్క్ కూడా చేసుకోవడం మొదలుపెట్టారు. అప్రయత్నంగా మెసేజ్ రావడంతో ఫోన్ వైపు చూసిన విన్నీకి నవ్వుతూ కనిపించింది విన్నీతో ఉన్న స్వీటీ. అప్రయత్నంగా కళ్ళల్లో కన్నీరు మళ్ళీ ఊరాయి. నేను ఎలా తెచ్చుకోవాలని మనసులో అనుకుంటూ ప్రేమగా తన కూతుని ఫోటోకి గుండెను హత్తుకుంటే టంగుమని మోగింది మెసేజ్. వెంటనే ఓపెన్ చేసి చూసింది. వీరి నుండి మెసేజ్ రావడంతో కోపంగా తనని బ్లాక్ లిస్ట్లో పెడదామనుకున్న దానికి మళ్ళీ మెసేజ్ రావడంతో ఏంటి నన్ను మిస్ అవుతున్నావా అన్న మెసేజ్ కోపంగా అనిపించి వెంటనే టంగుమని తను చెప్పుని తీసి ఫోటో పంపించింది. ఫోన్ బొంగరంలో తిప్పుతూ ఉన్న తనకి మెసేజ్ కోసం ఎదురు చూస్తున్న వీరికి టోన్ వినిపించడంతో ఏంటని చూసిన తనకి చెప్పు కనిపించింది. రెడీ నాకే చెప్పు పంపిస్తుందా, చెప్పుతా తన సంగతి అని కోపంగా అనుకుంటూ వెంటనే ఫోన్ చేశాడు విన్నీకి. లిఫ్ట్ చేసి అటు నుండి మాట్లాడకపోతే ఎందుకు ఫోన్ చేశారు అని కోపంగా అరిచినట్టే మాట్లాడింది. ఏంటి ఫుల్ కొవ్వెక్కి చెప్పు పంపించావా? కాదు బుద్ధి వచ్చి పంపించాను. ముఖం పట్టుకొని నాతో చాట్ చేయాలనిపించింది. నేనంత ఖాళీ లేకుండా ఉన్నాను అనుకుంటున్నారా మీలాగా? ఏదో చాట్ చేయాలనిపించింది, చేశాను. దానికి నువ్వు చెప్పు పంపించడం కరెక్ట్ అనుకుంటున్నావా? విన్నీ ఒకసారి టైం వైపు చూసింది. తన టైం అయిపోవడంతో వెంటనే బ్యాగ్ సర్దుకుంటూ వీరితో మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా నాతో మాట్లాడుకుంది. నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? నాతో ఒక ఫోన్ చేసేంత అర్హత మీకు ఉందని అనుకుంటున్నారా అని రిజిస్టర్లో సైన్ చేసి వెళ్ళిపోతూ అడుగుతుంది. నేను తలుచుకుంటే నువ్వు నిల్చున్న చోటే నేను కిడ్నాప్ చేయించగల సత్తా నాకుంది. ఇంకొకసారి నాతో మాట్లాడేటప్పుడు నాకు మెసేజ్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర ఉంచుకో. తల్లిని బిడ్డను వేరు చేసేసి రాక్షస గుణం ఉన్న వాళ్ళతో నేను ఇలానే మాట్లాడతాను. కిడ్నాప్ చేస్తారా? కిడ్నాప్ చేసుకోండి, అంతగా కాకపోతే నన్ను చంపేసుకోండి అని కోపంగా అని ఫోన్ పెట్టేసింది. అప్పటికే బస్ స్టాప్కి మాట్లాడుకుంటూ రావడంతో బస్ కోసం ఎదురు చూస్తుంది. 10 నిమిషాలైనా ఇంకా బస్సు రాకపోవడంతో అసహనంగా అనిపించి వెంటనే అక్కడున్న చైర్లో కూర్చుంటే ఎవరో తన వైపుగా వచ్చి ముక్కు మీద కర్చీఫ్ పెట్టి వెంటనే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు
వాళ్ళు విన్నీని. మెల్లగా మెలకు వచ్చిన విన్నీకి ఏం జరిగిందో గుర్తుకు వచ్చింది. చుట్టుపక్కల గమనించి తలంతా భారంగా ఉండడంతో కష్టంగా కళ్ళు తెరిచి చూసిన దానికి ఒక రూమ్లో ఉండడం చూసి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తే డోర్ దగ్గర హ్యాండిల్ తీసింది. అయినా సరే అది ఎంతకీ రాకపోయేసరికి అసహనంగా అనిపించి ఎవరైనా ఉన్నారా అని కోపంగా అరిచింది. మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ఎందుకు కిడ్నాప్ చేశారు చూడండి. మీరు ఎవరో అనుకొని నన్ను కిడ్నాప్ చేసి ఉండుంటారు. ఎందుకంటే నాకు అసలు డబ్బులు లేవు నన్ను బెదిరించి తీసుకోవడానికి. అయినా సరే నాకంటూ ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని. నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేరండి. దయచేసి నన్ను వదిలేయండి అని అంటున్నా సరే అట్నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడంతో అసహనంగా అనిపించి చిరుగాలి తన నుదుటికి తాగుతుంటే ఆ ప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసింది. కిటికీ ఉండడంతో వెంటనే అక్కడికి వెళ్ళి హెల్ప్ సంబడి ఇస్ దేర్ అని అరుస్తుంది. తన అరుపులు ఎవరూ వినిపించినట్టుగానే గాల్లోనే కలిసిపోయాయి. దేవుడా, నేను ఎందుకు కిడ్నాప్ చేశారు అని మనసులో అనుకుంటూ బెడ్ మీదకి వచ్చి కూర్చుంది. తన బ్యాగ్ కోసం వెతికి ఎవరికైనా ఫోన్ చేద్దామని, కానీ తన బ్యాగ్ కూడా లేకపోవడంతో అసలు వీళ్ళు ఎవరు, నన్నెందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు అని కోపంగా అప్పుడే లాక్ డోర్ చిన్న కదలిక ఇవ్వడంతో అప్రయత్నంగా ఎదురుగా చూసిన తనకు డోర్ తెరుచుకొని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. ఆశ్చర్యంగా చూసింది. నువ్వా నన్ను కిడ్నాప్ చేసింది అని కోపంగా అరిచింది. తన మీద చూసి ఎస్ వినమ్రా, నేనే చెప్పాను కదా నేను నిల్చున్న చోట నేను కిడ్నాప్ చేయించగల సత్తా నాకుంది అని. మర్చిపోయావా? ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా అడ్డుకి దారిలో వచ్చి నన్ను కిడ్నాప్ చేస్తావా అని కోపంగా అరిచింది తన మీద. చాలా ఎక్కువ మాట్లాడుతున్నా అని అంటుంటే తన వైపు కోపంగా చూసి నీతో మాట్లాడటం కూడా పాపమే అని ఒక మించి కోపంగా తన గదిని వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకొని అక్కడున్న వాల్కి పిన్ చేశాడు. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నా చేతిని పట్టుకుంటే చంపేస్తాను. ఆల్రెడీ పట్టేసుకున్నాక పట్టేసుకుంటావంటావేంటే? ఆల్రెడీ పట్టుకున్నాను. నిన్ను ఇలా కూడా దగ్గరికి లాక్కున్నాను. తన నడుమును పట్టుకుని దగ్గరికి లాగాడు. పిచ్చి పిచ్చిగా నాతో ప్రవర్తించొద్దు. ముందు వదిలితే నీకే మంచిది, లేదంటే నేనేం చేస్తానో కూడా నీకు తెలియదు. పొగరు చూపిస్తున్నావు నా ముందు? అవును, చూపిస్తా. నా ఇష్టం. మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వడానికి మీరెవరు? నువ్వెవరు? నా మీద పెత్తనం చెలాయించాలని చూడొద్దు, చంపేస్తాను అని కోపంగా అంటుండే వెంటనే తనని బెడ్ మీద వేసి తన మీదకి చేరిపోయాడు. ఇప్పుడు ఇందాకే కదా బదులు అని భయంగా అంటూ ఉంటే ఇందాకే కదా ఏదో చంపేస్తాను పొడి చేస్తాను అన్నావు. అసహనంగా అనిపించుడు. ముందుగానే వదిలితే నన్ను బతికిపోతా, లేదంటే ఏం చేస్తావు? ఏం చేయలేవు. నాకు నీతో ఎలా కలిశాను అన్నదో తెలియదు, కానీ కలిశాను అనేది మాత్రం నిజం. మనం ఎలా కలిసామో నువ్వు చెబితే మంచిది, లేదంటే ఇంకొకసారి దాన్ని రిపీట్ చేయాల్సి వస్తుంది. కోపంగా అనిపించి తన వైపు చూస్తూ నేను చెప్పను అని కోపంగా తల తిప్పింది. సరే అయితే మళ్ళీ రిపీట్ చేద్దాం అని తన బయట మీద చేతులు వేయబోతుంటే తనని తోసేసింది. వెంటనే అక్కడి నుంచి హాల్లోకి పరిగెత్తింది వినమ్ర. విన్ని, మర్యాదగా రా, లేదంటే నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. దొరకు మాత్రం నా చేతుల్లో నీకు ఉంటుందే, ఆ ఛాన్స్ నీకు ఇవ్వనురా అని అనుకుంటూ కంగారుగా డోర్ దగ్గరికి వెళ్ళి తీయడానికి ప్రయత్నం చేసింది. కానీ అది ఎంతకీ రాకపోవడంతో అసహనంగా అనిపించి వెంటనే తిరిగి చూస్తే వీర్ శాంతికి తనని తారసపడింది. గుటికెలు మింగుతూ తను చూసింది తన వైపు. ఈ ఉల్స్మేర్ చేరింది బాబులో. ఇక నుండి తప్పించుకోలేవు అని చెప్పి తనని 2 చేతులతో ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు. నీకే చెప్తున్నాను అని కోపంగా గింజుకుంటున్నా సరే తనని ఎంత మాత్రం వదలలేదు. తనని 2 చేతులతో ఎత్తుకొని తన రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడేశాడు. వెంటనే తన మీదకు చేరిపోయాడు. ఏం చేస్తున్నావు అని కొంచెం కంగారుగానే అడిగింది. అయినా సరే ఎంతకీ తనకు మాటకు వినకపోగా తనని ఇంకా ప్రాథమికుంటూ మీదకు చేరిపోతుంటే వీర్ అని గట్టిగా తూసి లాగి చంప మీద కొట్టింది. సూటిగా చూసి తన మీద నుండి లేచాడు. తన చీర కొంగుని సరిదిద్దుకుంటూ ఏం చేద్దామని అనుకుంటున్నావు అని కన్నీళ్లతో తన కాళ్ళను పట్టుకొని తన నడుము మీద పట్టుకొని ఇంకా దగ్గరికి లాక్కుంటూ అయితే చెప్పు, మన ఇద్దరం ఎలా కలిసాము? ఎందుకు నాకేమీ గుర్తు రాలేదు. స్వీటీని ఎలా కన్నానో మన ఇద్దరం ఎలా కలిసిందో కూడా నీకు గుర్తు లేనప్పుడు ముఖం పెట్టుకొని వచ్చి స్వీటీని నీ కన్న కూతురని చెప్పగలుగుతున్నావు. దీనికే కదా నన్ను టార్చర్ చేస్తుంది.
ఎక్కువ మాట్లాడకుండా నిజం చెప్తే బాగుంటుంది అని కోపంగా అన్నాడు. నేను చెప్పను, ఏం చేసుకుంటావో చేసుకో, అంతేకాని నా నోటి నుండి మాత్రం నిజాలు రావు కూడా. అది ఎందుకు, అది నీకు అనవసరం. షేమ్ ఎందుకు రాదు నీ నోటి నుండి, నాకెందుకు అనవసరం అంట. వెంటనే తన గొంతు మీద చెయ్యి వేసి గట్టిగా పిలిచాడు. చంపే, ఈ బాధలు పెరుగులు మోయడం కన్నా నేను చావడమే నయం. చంపేసి స్వీటీని పూర్తిగా నీ ఆధీనంలోకి తెచ్చుకో. చావు అంటే భయం లేదు కదా, నాకు దేని మీద భయం లేదు వీర్. ఇప్పటి వరకు నా కూతురు నా కోసం బతకాలనుకున్నాను, కానీ నా స్వీటీ దూరం అయిపోయిన తర్వాత నేను ఎవరి కోసం బతకాలో నాకు ఇప్పటికే తెలియట్లేదు. చచ్చిపోతాను. వెంటనే ఒక్కసారిగా వదిలేశాడు. అలా వదలడంతోనే బెడ్ మీద పడిపోయి అలా ఉండిపోయింది. తిరిగి లేవాలని కూడా అనిపించలేదు. వెంటనే కారు కీస్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వీరు మెల్లగా 2 నిమిషాలకి తెలివిలోకి వచ్చి వెంటనే చీర సరి చేసుకొని వీరు వెళ్ళిన చోట దగ్గరికి వెళ్ళింది. ముందుగానే తెచ్చుకున్న బ్యాగ్తో వీరు కారు సీట్లోకి వచ్చి కూర్చుంది. ఆ వెంటనే హైవే మీద పోనిస్తున్నాడు. వీరు కష్టంగా ఉన్న తన వైపు చూడటం లేదు. అరగంటలోనే తను చేరుకోవాల్సిన గమ్యం రావడంతో కారు దిగి చూడకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న వినీని చూస్తూ తననే కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. నీళ్ళతో చూసిన తప్ప మాట్లాడలేదు. నీ నుంచి ఎలా నిజాన్ని రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు అని మనసులో కోపంగా అనుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన వీరిని చూసి ఫ్రెండ్ అని వెనుకుంటూ తను తరుచుకుపోయింది. అలా కాళ్ళని పట్టుకున్న స్వీటీని చెత్తుకున్నాడు. తన ముఖం బాగా పాలిపోయినట్టుగా అనిపించింది. ఏంట్రా, ఏమి తినలేదా? ఆకలిగా లేదు ఫ్రెండు. పక్కనే ఉన్న పనివాడు చూస్తూ తినలేదు బాబుగారు. తిన్నా సరే కొంచెమే తింటుంది. బహుశా వాళ్ళ అమ్మ మీద బెంగ పెట్టుకుంటుందేమో. వెంటనే తన హ్యాండ్ వాష్ చేసుకొని స్వీటీని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు వీరు. వద్దు ఫ్రెండ్, నాకు ఆకలిగా లేదు అని చిన్నబుచ్చుకున్న ముఖంతో అంటుంటే తన మొహం చూసి అలా చూడలేక కష్టంగా తన వైపు చూసి, నువ్వు తింటే మీ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవచ్చురా. నిజంగానా అని మెరుపు కళ్ళతో ఉంది. నిజం, నువ్వు వెళ్ళిపోతే హ్యాపీగా కూడా ఉండొచ్చు. అయితే నేను తింటాను అని నోరు తెరిచింది. అలా జరగడం ఆలస్యం. వెంటనే తినిపించడం మొదలుపెట్టాడు. అలా తినిపించిన తనని చూసి, ఈరోజు పడుకో, రేపు మీ అమ్మ కూడా వస్తుంది. నిజంగా వస్తుందా? చిన్నగా తల ఊపాడు అని అన్నట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్ అని తన మీదకి ఎక్కేసింది. చిన్నగా తల ఊపి జో కొట్టాడు. ఆ క్షణంలో వీరి ఆలోచనలు ఎలా పరిగెడుతున్నాయో అతనికి మాత్రమే తెలుసు. ప్రసన్నాంబ గారికి స్వీటీని అప్పగించి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వీరి. ఇటు విన్ని కూడా స్నానం చేసి వచ్చి ఏమీ తినాలనిపించలేదు. వీరు తనతో మాట్లాడిన మాటలు గుర్తుకు రావడంతో కన్నీళ్లతో బెడ్ మీద పడిపోయింది. ఒక్కసారిగా గతం కళ్ళ ముందు మెదిలింది. ఫ్రెషర్స్ డే రోజు అందరూ హోరాహోరీగా పబ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత వద్దన్నా వినకుండా స్నేహ, వీరు ఫ్రెండ్ అయిన సురేష్ తనని తీసుకొని వచ్చారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఒక విన్ని తప్ప. సురేష్ చూసి, ఏంటమ్మా ఇంకా వాడిని తలుచుకొని ఉన్నావా? మర్చిపోతున్నావు కదన్నయ్య ఇంకా అని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ముఖం పెట్టి బాధగా అనిపించింది సురేష్కి. అయినా సరే తను బాధపడడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీరు కూడా పార్టీకి వచ్చాడు. అలా వచ్చిన వీరిని చూసి చూడనట్టు వెళ్ళిపోయింది అక్కడ నుండి. అలా వెళ్ళిపోతున్న వీరి చేతిని పట్టుకొని తన పక్కకి లాక్కున్నాడు. నీళ్ళతో తన వైపు చూసి, ఎందుకు పట్టుకున్నావు? నా చేతిని వదులు. ఎందుకు నువ్వే బాధపడతావు చెప్పు, అప్పుడు వదిలేస్తాను. నీకు తెలియదు నేను ఎందుకు బాధపడుతున్నాను. 3 నెలలు ఎగ్జామ్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో అదే కదా అంటున్నావు. ఈ ఏజ్లో నీకు ప్రేమ అలానే అనిపిస్తుంది. తర్వాత నువ్వే రియలైజ్ అవుతావు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ జీవితం మీద నువ్వు ఫోకస్ చేయడం మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న వీరిని చూసి కోపంగా పబ్లో ఉన్న డ్రింక్స్ తాగుతుంది. సురేష్ స్నేహం మాటల్లో పడడం వల్ల వినీని పట్టించుకోలేదు. ఎంత తాగింది కూడా తెలియకపోవడంతో తాగుతుంది. అక్కడే తను అలా తాగుతుందని తెలిసిన వీరు కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ తన ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చిన డ్రింక్ తాగుతున్నాడు. మత్తుగా కళ్ళు మూతలు పడుతుంటే అందరూ ఇద్దరిద్దరుగా కనిపిస్తూ మెల్లగా వాస్తవంలోకి వెళ్ళింది విని. ఎంతసేపు అయినా విని రాకపోయేసరికి అనుమానంతో కనుబొమ్మలు ముడిచి తన వెంట వెళ్ళాడు. అక్కడ కొంతమంది విన్ని చేతులు పట్టుకొని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే కోపంగా వాళ్ళ నుండి వినీని తొడిపించుకోవడానికి వాళ్ళని తన దగ్గరకు తీసుకున్నాడు వీరు. అప్పుడు వీరి చేతుల మీద దెబ్బలు తగిలితే తన దగ్గర ఉన్న ఇంజెక్షన్ తన మెడ మీదకి వచ్చి పారిపోయాడు. దెబ్బకు ముత్తు వదిలిపోయింది వినికి. మెడ మీదకు కూర్చున్న ఇంజెక్షన్ తీసి పడేసింది. ఒక్కసారిగా కళ్ళు బయలు కమ్మినట్టు అనిపించింది వీరికి.
వీరి అని అంటున్న తనని చూసి ముందుకు నుంచి వెళ్ళిపో నువ్వు అని కోపంగా అనడంతో గుటకలు మింగుతూ ఈ విషయం సురేష్ అన్నయ్యకు చెప్పాలి అని అనుకుంటూ పరిగెత్తుకొని వెళ్ళి సురేష్కి విషయం చెప్పింది. దాంతో నిజం తెలుసుకొని సురేష్ వెంటనే పరిగెత్తుకొని వీరి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ఇంజక్షన్ ఫోటో తీసుకొని తను అక్కడే రూమ్స్ ఉండడంతో రూమ్ టోకెన్ తీసుకొని అందులో వీరిని పడుకోబెట్టాడు. అప్పటికే ముద్దుగా తూలిపోతున్నాడు. చాలా కంగారుగా అనిపించింది వీళ్ళకి. అని నాకు చాలా భయంగా ఉంది, ముందు వీరికి ఫోన్ చేయి, వీరికి ఏమైనా అవుతుందేమో అని అనడంతో ఒక్క నిమిషం ఉండమ్మా, ఫోటో తీసి నాకు తెలిసిన వాళ్ళకి పంపించాను, వాళ్ళు ఉంటే చెప్తాను అన్నారు అని అనడంతో క్షణాలుగా సురేష్కి ఫోన్ కాల్ వచ్చింది. అప్పటికే రూమ్ లో నుండి పెద్ద పెద్దగా వినిపించాయి. వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ వెళ్ళిపోవడంతో విన్ని స్నేహ మాత్రమే మిగిలినారు. భయంగా అనిపించే అని ఏదో ఒకటి చెప్పు, వీరిని ఇలా చూడలేకపోతున్నాను అని కన్నీళ్ళతో అడుగుతున్న విని చూస్తూ ఉంటే అప్పుడే తన చేతిలో నుండి ఫోన్ మోగింది. హలో అన్న వెంటనే అవతల నుండి విషయం విని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని కొంచెం గొంతు పెంచడంతో, అవును సార్, ఇది షెడ్యూల్స్ డ్రగ్, ఇది ఎక్కువగా పబ్ లో యూజ్ చేస్తారు, ఇది వరకు కేసులకు కూడా చాలా చూసాము, ఎవరితోనైనా సరే శారీరకంగా కలగకపోతే అతని ప్రాణాలు పోవడానికి కూడా ఒక్క క్షణం కూడా పట్టదు. ఇప్పుడు కానీ వీరు ఆ అమ్మాయితో 20 గంటలలో కలవకపోతే ఖచ్చితంగా తను మనకు దక్కడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఏమైంది అన్నయ్య, ఎందుకలా షాక్గా ఉండిపోయావు, నాకు చాలా భయంగా ఉంది అని అనడంతో అప్రయత్నంగా చూశాడు. వీరికి షెడ్యూల్ స్ట్రాక్ ఇచ్చారమ్మా, ఎవరితోనైనా కలవకపోతే ఖచ్చితంగా తన ప్రాణాలు పోతాయని అనడంతో నేను స్తంభించిపోయింది. అని వీరికి ఏం కాకూడదు, ప్లీజ్ ఏదో ఒకటి చేయని కంగారుగా అడుగుతున్న తనని చూసి, లాభం లేదమ్మా, వీరికి షెడ్యూల్స్ డోస్ ఇచ్చారు, 20 గంటల్ని తనతో ఒకరితో కలవాలి, లేదంటే ప్రాణం పోయే అవకాశాలు ఉన్నాయి. తన వైపు కన్నీళ్ళతో చూసి వెంటనే కళ్ళు తుడుచుకుని వెంటనే తన ఫియాన్సీకి ఫోన్ చేయి. ఏం మాట్లాడుతున్నారా? అవునయ్య, తన ఫియాన్స్కి ఫోన్ చేయి, ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా, తన వీరి పరిస్థితులను అర్థం చేసుకుంటే వీరు తనతో కలవచ్చు అని అంటూనే తనని చూసి నిర్మలమైన మనసుతో ఎంత బాగా ఆలోచిస్తుందో అప్పుడు అర్థమైంది సురేష్కి. తన ప్లేస్లో ఇంకొకరు ఉంటే వీరిని తగ్గించుకోవడానికి తను వెళ్ళి వీరితో కలిసేది. కానీ ఇక్కడ విన్నీ మాత్రం తన ఫియాన్సీకి ఫోన్ చేయమని అంటున్న తన మంచి గుణానికి మరోసారి ఫిదా అయిపోయాడు. వెంటనే ఏం ఆలోచిస్తున్నావు, తొందరగా చేయాలని కింద పడిన ఫోన్ తీసుకొని అతని చేతికి ఇచ్చింది. కళ్ళ నుంచి కళ్ళు దుబ్బు పట్టుకొని అంటున్న తనని చూసి అప్రయత్నంగా వెనుకనే ఉన్న స్నేహ వైపు చూశాడు. స్నేహ కూడా అలా చెప్పడంతో నయనకి ఫోన్ చేశాడు. అటు నుండి ఫోన్ చేసి వెంటనే కట్ చేసేసాడు. కానీ చెవులో మాత్రం ఏం అవుతున్నట్లు ఎత్తలేదు అని అనుకుంటూ వాళ్ళ వైపు చూసి అన్నాడు. అలా అంటూనే విన్నీకి ఒక్క క్షణం గుండె రాయి పడినట్టుగా అనిపించింది కడుపులో. వెంటనే వేరే నంబర్ ఏమైనా ఉంటే చూడండి, తనకి ఫోన్ చేయండి, ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఇక్కడికి రావాలన్నయ్య, 20 గంటలు అన్నారు కదా, ఇంకా 12 గంటల సమయం ఉంది మన దగ్గర, ప్లీజ్ అని ఏదో ఒకటి చేయి అని అంటూనే తనని చూసి నేను చూస్తాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ఫియాన్సీని ఇక్కడ తప్పించడం కష్టం, అదంటేనే ఏం మాట్లాడుతున్నారు, కష్టం ఏంటి చెప్పండి, తను తను ఇప్పుడు ముంబైలో ఉంది, క్షణా చూస్తే సరే 12 గంటల సమయం పడుతుంది, ఆ లోపు వీరికి ఏమైనా జరిగితే హలో, వీరికి ఏమైనా అయితే దాంతో మాట అనుకోవడమే కష్టంగా అనిపించి బాధగా చూస్తుంది సురేష్ వైపు. మరి ఏం చేద్దాం, నువ్వే తన దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అన్నయ్య అని గట్టిగా అరిచింది. వెంటనే తను 2 చేతులతో పట్టుకొని, ఇవి చేతులు కాళ్ళనుకో, దయచేసి నేను చెప్పేది విను, వీరికి పాయిజన్ ఇన్ఫెక్ట్ అయింది, తను కోలుకోవాలంటే తనకు తోడు అవసరం, ఒకరితో సెలబ్రేట్ కలవాలి, అలా కలిస్తే నీ ప్రేమ అర్థం చేసుకుంటాడు. స్నేహ కూడా చెప్తాను, నీకు నిజంగా వీరి మీద ప్రేమ ఉంటే కనుక చాలా పరిస్థితుల నుంచి నువ్వే కాపాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును విని సురేష్ చెప్పింది ఎందుకు సగంగానే అనిపించింది.
ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఇంకెక్కడ తీసుకొని వెళ్ళలేదు. నువ్వు తనని కాపాడుకో ప్లీజ్ అని రిక్వెస్ట్ గా అంటున్నా. వాళ్ళిద్దరిని చూస్తే అక్కడ కుర్చీలో కూడిపడిపోయింది. ఇది వీర్ ప్రాణాలకు సంబంధించిన విషయం. నువ్వు తనతో ఇప్పుడు కలవకపోతే వీరిని ఇంకెప్పటికీ నువ్వు చేరుకోలేవు. నా మాట నేను చెప్తున్నాను, నీకు బాగా అర్థమైంది అనుకుంటాను అని స్నేహ కూడా అనడంతో తన వైపు చూసి ఏడ్చింది. వీరు నన్ను అసహించుకుంటుంటే చాలా అసహించుకోడు. తన కోసం నువ్వు ప్రాణాలు తెగించావు అంటాడు తప్ప నిన్ను అసహించుకోడు, నాది గ్యారంటీ అని సురేష్ హామీ ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక అక్కడే ఉండిపోయింది. లోపల నుండి పెద్ద పెద్ద శబ్దాలు తన చెవులకు వినిపిస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకొని భారమైన అడుగులతో సురేష్ వైపు చూసి రూమ్ డోర్ తెరిచి లోపలికి వెళ్ళి వెంటనే గడియ పెట్టేసింది. బ్లాక్ షర్ట్ జీన్స్ లో అంతకుముందు టచ్ చేసుకొని ఎంత నీడిగా ఉన్నాడో ఇప్పుడు దానికి భిన్నంగా ఉన్నాడు. జరిగిన చుట్టూ ఒంటికి పట్టినట్టు చెమ్మటలు. తన షర్ట్ టక్కన ఊపేసి అక్కడ ఉన్న చల్లచదులు వస్తువులన్నీ నింటుతుంటే బెడ్ మీద పడిపోయి తలగడలన్నీ విసిరేస్తూ కళ్ళు మూసున్నాడు. తనను అలా చూస్తూ వెళ్ళకపోయింది విన్ని. లేడీ పర్ఫ్యూమ్ రావడంతో అప్రయత్నంగా ఎదురుగా ఉన్న విల్లిని చూశాడు. ఇప్పటికే తన కళ్ళు ముసుగుబారిపోయి ఉన్నాయి. తనను చూసి చూడకూడమే ఆలస్యం. వెంటనే తన దగ్గరకు వచ్చి తన రెక్క పట్టుకొని బెడ్ మీద పడేశాడు. భయంగా అనిపించి గట్టిగా కళ్ళు మూసుకుంది. అయినా తన ఫీలింగ్స్ ఏం పట్టలేనట్టుగా తను వేసుకున్న డ్రెస్ చున్నీ తీసి ముఖం అంతా ముద్దలు పెట్టి తన పెదవులతో మీద గట్టిగా ముద్దు పట్టుకుంటూ భరించలేని నొప్పిని కలిగించాడు విల్లికి. భయం కూడా వేసి తనని తోసొద్దామని ప్రయత్నించింది. కానీ తను నల్లకపోతుంటే పంటి నొప్పిని భరించింది. ఒక్కసారిగా తనలోకి మగతను ప్రవేశించడంతో భరించలేని నొప్పి కలిగించి తనకు చాలా నొప్పిగా ఉంది. నా వెన్న కావట్లేదు అని కన్నీళ్లతో బతిమాలుతున్నా సరే ముసుగుపోతున్న కళ్ళతో తనని కరెక్ట్గా చూడడానికి ప్రయత్నించాడు. కానీ చూడలేక కళ్ళు మూసుకొని తనతో కలిశాడు. ఆ రోజు పాప విల్లి ఆ తాటికి వడిలిపోయింది. తను చేసిన గాయాలు నొప్పులు కలిగించాయి. ఎప్పుడో తను వదిలి పక్కన పడటప్పుడు బెడ్ మొత్తం బ్లడ్ అయి ఉంటే కష్టంగా వీణు చూసి కడుపుని పట్టుకొని అక్కడ చేరిపోయిన బట్టలు తీసుకొని వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి ఒకే ఏడుస్తుంది. తనని ఓదార్చేవాళ్ళు లేరు. ఆ క్షణం తను చేసిన గాయాలు కలిగించిన నొప్పిని పంటి బిగుని భరించి వెంటనే తను వేసుకున్న డ్రెస్ భుజాలు దగ్గర చిరిగిపోయి ఉండటంతో దాన్ని కప్పుకొని బయటకు వచ్చింది. తన కోసం ఎదురు చూస్తున్న సురేష్ తనను తీసేయలేక తనని పీల్చుకున్నాడు. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించిన విలువలు పట్టుకొని స్నేహ కూడా ఒప్పికి ఉంది. నేను బయటకు తీసుకుని వెళ్ళగా అని బయలుగా అడిగిన తను చూసి అప్పటికే కళ్ళలో నీళ్లు ఊరడంతో వల్ల తను మెల్లగా నడిపించుకుంటూ వెళ్ళింది. ముందుగానే ఇన్ని బెడ్ మార్క్స్ మొత్తం నిన్ను దుప్పటిని ఒక మూలకి విసిరేయడంతో ఏమీ కనిపించలేదు రూమ్లోకి. వీరి పరిస్థితి ఎలా ఉందో చూద్దామని చూసిన తనకి బట్టలు ఏం లేకుండా నగ్నంగా పడుకునే తను చూస్తే వెంటనే తను లేవక ముందే బట్టలు వేసేశాడు సురేష్. 10 గంటల ప్రాంతంలో మెల్లగా మెలకు వచ్చింది. చిన్నగా కళ్ళు తెరిచి చూసిన తనకి ఎదురుగా కనిపించాడు సురేష్. తలంతా పట్టేసినట్టుగా అనిపించడంతో వాడి కూడా ఏదో ఫ్రాగ్రెన్స్ ఫీల్ అవ్వడంతో తన వైపు చూసి నేను ఇక్కడ ఎందుకున్నాను అని నిద్ర మధ్యతో లేచి అడిగాడు. అప్పుడే తన ముఖాన్ని వీపు పెట్టి ఉండటంతో కళ్ళలో నుంచి కన్నీరు కారుతూ దాన్ని తుడుచుకుని ఎదురుగానే వీరువైపు చూశాడు. ఏంటో అలా చూస్తానా, నేను ఇక్కడ ఎలా ఉన్నాను అని చెప్పమంటే నువ్వేంటి ఇలా చూస్తున్నా అని అనడంతో అది విని నీతో అని ఏదో మాట్లాడబోతుంటే తన ఫోన్కి ఫోన్ వచ్చింది. సురేష్ అతి స్నేహ నుంచి రావడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు. మధ్యలోనే మాటలో ఆపి కంగారు స్నేహ మాట్లాడుతూ సురేష్ యాక్చువల్లీ కూడా ఏమైంది స్నేహ, ఇక్కడ విని కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్ కన్వీట్ చేశాను త్వరగా అని కంగారుగా వినిపిస్తున్న వాయిస్కి వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు. వద్దు హెల్ అని అనుకుంటూ వెళ్తున్న సురేష్ రాజ్ చూస్తూ అనుకున్నాడు వీర్. 2 గంటల తర్వాత మట్టితో నిద్రలేచిన విన్నీకి ఎదురుగా కనిపించాడు సురేష్. స్నేహ అనే మాట కూడా కష్టంగా పలుకుతుంటే తన వైపు కన్నీళ్ళతో చూసి ఇప్పుడు నీకు బాగానే ఉందా అని చేతికి సలయంతో హాస్పిటల్లోనే తను చూసి అంది. కొంచెం భయంగా ఉంది, నా వల్ల కావడం లేదు. వెంటనే కన్నీళ్ళు ఆపుకోలేక స్నేహ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అనుమానంతో కనుబొమ్మలు మూసి అడిగింది. కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారుతున్నా సరే తన వైపు చూసి వీరికి ఏమైంది, బాగానే ఉంది కదా అని కంగారుగా లేచినడంతో తనని పట్టుకొని ఆపి ముందు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. ఏమైంది అన్నయ్య, వీడికి తను బాగానే ఉన్నాడు కదా, తను బాగానే ఉన్నాడు కానీ వీడు షుగర్స్ ఉన్నాడు అని అనడంతో ఏం మాట్లాడుతున్నాడు, సేమ్ మాట్లాడుతున్నారు అన్నయ్య అని ఎదురుగానే సురేష్ అంటుంటే అవునమ్మా అటు షుగర్స్ వెళ్ళిపోయాడు, కనీసం చెప్పే గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఫారెన్లో వాళ్ళ దానికి యాక్సిడెంట్ అయిందంట, అందుకే వెళ్ళిపోయాడు అని చెప్తుంటే తన వైపు బయలుగా చూసి అంటే తనకి ఏది గుర్తులేదు కదన్నయ్య. ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. వెంటనే ఏదో ఒకటి గుర్తుండాలి కదన్నయ్య, అంతా కలిసినట్టు గుర్తులేదా ఈ జీవిలో
అక్కడ ఉన్న స్నేహ సురేష్ కాలర్ పట్టుకొని యూ చీటర్, దీనిని కావాలని ఆ గదిలోకి పంపించావు కదా. నువ్వు తన కోపంతో స్నేహ ఒకసారి నేను చెప్పేది విను స్నేహ, ఇలా జరుగుతుందని నాకు కూడా అర్థం కాలేదు. వాడికి బాడీ పెయిన్స్ ఏం సెన్సేషన్ అనిపించలేదు. వెంటనే తనని పట్టుకొని దబా దబా సురేష్ 2 చెంపల్లో వాయించింది. అలా చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? లేచిన తర్వాత వాడు వెళ్ళిపోయినంత వరకు నీకు గ్యాప్ ఇవ్వలేదా? ఎలా ఫారిన్ వెళ్ళిపోయాడు అర్థమవుతుందా? అక్కడున్న జీవితం, తన జీవితం నాశనం చేసేలా నువ్వు నేను కలిసి తనని రూమ్‌లోకి పంపించాం. మీ ఫ్రెండ్ చచ్చిపోయినా బాగుండేది. దీనికంతా మానసిక శోభ తప్పేది. ట్రై టు అండర్‌స్టాండ్ మీ. అది ఎవరు కావాలని చేయలేదు. ట్రై టు అండర్‌స్టాండ్ మీ. నా ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు ఏది కావాలని చేయలేదా? కావాలని చేయలేకపోతే తన ఒంటి మీద గాయాలు షేంటి? ఒక్కసారి లారీ డాక్టర్ దగ్గరికి వెళ్ళు. దీన్ని ఎంతలా గాయపరిచాడో మచ్చడు చెప్పుకోలేని చోట అని అంటుంటే విన్ని వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవని చూస్తూ ఉండిపోయింది. నీకేం కాదు, నీకు ఈ స్నేహం ఉంది, నేను ఖచ్చితంగా వీరితో కలిసి అంతా చెప్తానే అని అంటూనే తనని చూసి మధ్యలో ఆపుతూ ఏం చెప్తా? నువ్వు విన్ని లొంగ తీసుకున్నావని చెప్తాను. అలా అని పోయిన నా జీవితం తిరిగి వస్తుందా? వెనక్కి వస్తుందా? వీర్ నేను పెళ్లి చేసుకుంటాడు, కానీ నన్ను ప్రేమించగలుగుతాడా? దాంతో మౌనంగా ఉండిపోయింది స్నేహ. కన్నీళ్లతో స్నేహ వైపు చూసి మా ఇద్దరి మధ్య జరగాలని రాసింది జరిగిపోయింది. ఎంతో ప్రేమించిన వీర్ ప్రాణం కాపాడగలిగాను. ఇక దీని గురించి వదిలే. ఏం మాట్లాడుతున్నావే? అవును, దీని గురించి వీరికి గుర్తులేనప్పుడు నేను కూడా దీని గురించి మాట్లాడాలని అనుకోలేదు. తొలి జ్ఞాపకంగానే నేను ప్రేమించిన వ్యక్తిని కాపాడుకునే దానిలో నా శరీరం తనకు కల్పించాను. నన్ను ఇలానే బతుకనివ్వు అని తనని చూసి కొంచెం ఆశ్చర్యపోయింది స్నేహ. విన్నీ, ఆర్ యూ ఆల్ రైట్? యా, ఐఎమ్ ఆల్ రైట్. వీరికి ఏం కాలేదు కదా, చాలు. వీరికి ఏమైనా అయితే బాధపడాలి, కానీ తనకి ఏం కాలేదు కదా. తను బాగానే ఉన్నాడు, పైగా ఫారిన్కి వెళ్ళాడు అన్నాడు కదా. వచ్చాక దీని గురించి అడిగితే చెబుదాం, లేదంటే దారి తనది, నా దారి నాది అని అనడంతో అక్కడే ఉన్న సురేష్ వినమ్ర కాళ్ళు పట్టుకున్నాడు. చలించలేదు. వెనక్కి తీసుకొని స్నేహ వైపు చూసి తనని పంపించేవా ప్లీజ్. కన్నీళ్ళు నొక్కు పెట్టుకుంటూ కోపంగా సురేష్ వైపు చూసి ఇంకెప్పుడు మాకు ఎదురుపడద్దు, మా ఫ్రెండ్కి చెప్పు విన్నీని పొందే అర్హత తనకు లేదు అని. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సురేష్. మనసులో కొండంత భారాన్ని మోస్తుంది విన్ని, కానీ బయటికి చూపించడం లేదు. చిన్నప్పటి నుండి అల్లరి నవ్వులతో బాధిన భయాన్ని ఏమాత్రం తన దగ్గరికి రాలేని విన్నీకి కూడా అది అలవాటు అయిపోయి వీరితో కలిసిన జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ ఉండిపోయింది. ఇప్పుడే కాలింగ్ పని ముగ్గులతో నిద్రలోంచి ఉలికిపాటుగా లేచి చుట్టూ చూసింది విన్ని. ఇప్పటి వరకు తన గతంలో ఉందన్నదని అర్థం చేసుకుని వెంటనే కారిపోతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ టైం వైపు చూసింది. అప్పటికే 10 అవడంతో అసహనంగా అనిపించి ఇప్పటి వరకు పడుకున్నానా అని మనసులో అనుకుంటే ఎదురుగా డోర్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేసిన తనకి ఎవరూ లేకపోవడంతో విచిత్రంగా అనిపించింది. అదే పనిగా డోర్ కొట్టడంతో వెంటనే ఓపెన్ చేసి చూసింది, కానీ అక్కడ ఎవరు లేకపోవడంతో అసహనంగా అనిపించి గడియ పెట్టుకొని కళ్ళు మూసుకుంటూ తనకి స్వీటీని గుర్తుకు వచ్చింది ఆ క్షణం. ఏం చేస్తున్నావురా అని మనసులో అనుకొని అప్పటి వరకు అలసిన మనిషిని ఆలోచనలు కట్టుపడుస్తూ వెంటనే మెల్లి పడుకుంది. అట్ట చిన్నగా డోర్ తెరుచుకుంటూ వచ్చాడు వీడు. తను పడుకోవడంతో తనని చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ నిద్ర పట్టుకి ఎదురుగా ఉన్న వీరిని చూసింది. కోపంగా ముఖం మారిపోవడంతో ఒక్కసారి లేచి నువ్వెందుకు వచ్చావు? విషయం రాకూడదని ఏమైనా ఉందా? అయినా ఇంత నిద్ర ఏంటి? అది నీకు అనవసరం, ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయినా నా ఇంటిలోకి రావడానికి నీకు ఎంత ధైర్యం? నాకు కోపంగా వచ్చింది. నార్మల్గా వచ్చాను, ఏం రాకూడదు కదా అని అంటూ తన పక్కన పడుకోవడంతో విష్ణుమూర్తి పోస్టులో చూసి పడుకున్నారు. కోపంగా చూసి వెంటనే ముందు ఇక్కడి నుంచి వెళ్తే వాళ్ళు, లేదంటే అందరినీ పిలిచి అల్లరి చేయమంటావా? నాకేం అల్లరి పెడతానని వార్నింగ్ ఇస్తున్నావా? అయితే పెట్టు, ఏమని ఇస్తావు అని అంటున్నా తనని చూసి కోపంగా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేనా? లేదు, తక్కువగానే మాట్లాడాను. అయినా నేను తలుచుకుంటే ఇది మొత్తం నేను కొనేయగలను. అందరూ అన్నీ కొనగలుగుతారు, నాకు కమ్మ ప్రేమలు తప్ప అది మీరు ఎప్పటికీ కొనలేరు అని కోపంగా చెప్పి మర్యాదగా వెళ్తే మీకే మంచిది, లేదంటే నేను ఏం చేస్తానో కూడా మీకు తెలియదు అని కోపంగా అరిచింది. విసిరిస్తున్నాను తలుచుకుంటూ, నేను ఏమైనా చేస్తే అప్పుడు చేయండి. నా ఒంటి మీద చెయ్యి పడినా సరే నేను ఏం చేస్తానో కూడా మీకు తెలియదు. ఎక్కువ మాట్లాడుతున్నావి. తను చూసి పట్టి బెడ్ మీద కలాడితే వెంటనే తన మీద పడిపోయాడు. ఏం చేస్తున్నాను?
ఏమాత్రం పట్టించుకోకుండా వెంటనే తన పెదవులతో ఎదురుగా ఉన్న వెంటనే పెదవులు మూసేశాడు. ఒక్క క్షణం స్థలంలో ఉండిపోయింది విన్ని. మరో క్షణం గుర్తుకు వచ్చి వెంటనే తనని చూసి రాగిపెట్టి ఒకటి పీకింది. తన వైపు చూసి మీకేమైనా పిచ్చా, ఇంటి ఇక్కడ నుండి వెళ్ళండి అని డోర్ తీసుకొని వచ్చి హాల్లో నిలబడితే చిన్న స్మెల్తో చూసి దాని దగ్గరికి వస్తూ నాకేం తెలియకుండా నాకు బిడ్డని కానీ నా ఇంటికి పంపించా. నేను పంపించానా లేదంటే మీరు తీసుకున్నారా? ఇప్పటికీ చెప్తున్నాను, నా కూతురు నాకు ఎప్పటికీ భారం కాదు. మీకు భారం ఉంటే దయచేసి నా కూతురు నాకు పంపించేసండి. అలా ఎలా పంపిస్తాను అనుకున్నావే? అస్సలు పంపించను. ఎందుకంటే నువ్వు బాధపడాలి, అది నేను చూడాలి. దానికి స్వీటీ నా ఇంట్లోనే ఉండాలి. సచ్ మోనిస్టర్ నువ్వు. ఐ నో ఇట్. నాకు తెలుసు నేను ఒక పెద్ద మానిస్టర్ అని. నువ్వు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఇలా మాట్లాడాలనిపించింది? ఒక్క కూతుర్ని అమ్మని దగ్గర నుండి విడతీసే అలవాటు నీకే ఉందా? ఎక్కువగా మాటలకు శాంతి లేచిపోతుంది. నేను తలుచుకున్నానంటే చంపేసి పగ తీర్చుకో. నన్ను బదిలీ దయచేసి శబ్దం వచ్చేలా దండం పెట్టింది. ఈ రూల్స్ మంటూ తన దగ్గరకు వచ్చి తన నడుమని పట్టుకొని దగ్గరికి లాగితే అలాగే డేట్ ఎన్ని ముందు బాటిల్స్ తాగినా ఇవన్నీ ఎక్కువ నువ్వు ఏడుస్తే నాకు వస్తుంది చూడు, దాన్ని సాధించమంటారు. ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, కానీ నీకు మాత్రం స్వీటీని దక్కనివ్వను. అదే కథ చూస్తున్నా. నా జీవితంతో ఒక మూగదానిలాగా బతికమని చెప్తున్నా. నువ్వు ఎలా అనుకున్నా తను మాత్రం రాదు అని చెప్పి మరోసారి తన భగవాన్ని పెద్దొచ్చి అక్కడి నుంచి స్టైలిష్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న తనని చూస్తూ ఉన్న చోట కూలబడి ఏడుస్తుంది విని కన్నీళ్లతో వెంటనే లేచి నిలబడింది. అక్కడి నుంచి ఫాస్ట్గా డోర్ వేసుకుని మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.